రాజకీయాన్ని ఎప్పుడు కూడా ఆయన సామాన్యంగా మాట్లాడరు, ఎవరేం చెప్పినా వివరణలు ఇవ్వరు. బట్ తేల్చారు నిన్న, ఈ చిన్నపిల్లాడు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా. అంటే చిన్నపిల్లాడండి, అందుకనే ఆ రక్తం మరకలు తుడుస్తూ ఉంటే పక్కనే ఉన్నాడు, ఏమి అనలేదు వాళ్ళని. ఆయన పాపం కమలాపురం ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇదే విషయం చెప్పాడు. చిన్నపిల్లాడు తెలియదు పాపం, అక్కడ రక్తం అదంతా తుడుస్తూ పక్కనే ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు అని చెప్పి. అంటే చాలా చిన్నపిల్లాడండి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మెయిన్ గా నేరస్తులని వెనకేసుకు రావటం అనే ఒక పెద్ద సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడండి. అందరు నేరస్తులండి. మీరు ఏ చిన్న నేరస్తుడైనా పెద్ద నేరస్తుడైనా వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది ఎందుకో మరి ఈయన ఒక విధాన నిర్ణయం లాగా తీసుకున్నట్టున్నాడు. వాడెవడో అక్కడ పిడుగురాళ్ళలో ఎక్కడో ఒకడు తెలుగుదేశం వాళ్ళ మీద పెద్ద దొంగతోటి దాడి చేస్తే వాడిని తీసుకెళ్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాడు. వాడెవడో ఒక దళితుడిని హత్య చేస్తే అది ఒప్పుకుంటే అతనే ఒప్పుకున్నా కానీ అతన్ని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటాడు, రక్షిస్తాడు. ఆ తరహాలో ఇప్పుడు సిబిఐ ఇంత పెద్ద ఎంక్వైరీ చేసి ఇన్నిసార్లు వాళ్ళు ఇంతమంది సాక్షుల్ని పెట్టి A8గా అవినాష్ రెడ్డిని చేరిస్తే ఈయన ఏమంటాడు, ఆయనకి చిన్నపిల్లాడు, ఆయనకేం తెలియదు, ఆయనకి నేను ఆ అమ్మాయి కూడా నమ్ముతున్నాను అంటాడు. నువ్వు ఎట్లా నమ్ముతావు? ఏ బేసిస్ మీద నువ్వు అతను చిన్నపిల్లాడు, అతనికి ఏమీ తెలియదని నువ్వు నమ్ముతున్నావు? నీ బేసిస్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ లాజిక్ ఏంటి అసలు? నువ్వు ఎందుకు చెప్తున్నావు అట్లా? అవినాష్ రెడ్డి A8గా పెట్టింది, సిబిఐ A8గా పెట్టింది. రేపొద్దున నువ్వు అవినాష్ రెడ్డి ఇద్దరూ కూడా దర్యాప్తుకి సహకరిస్తే తొందరగా దర్యాప్తు పూర్తయి ట్రయల్కి వచ్చేస్తే ఆ ట్రయల్లో నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పేసి నువ్వు నిర్దోషిగా బయటికి వస్తే కాదనేది ఎవరు? ఈ లీగల్ ప్రాసెస్ ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నువ్వే గౌరవించకుండా అసలు సిబిఐ కేసు ఫైల్ చేయంగానే నా తమ్ముడు చాలా మంచివాడు అని నువ్వెట్లా చెప్తావు? వాట్ ఈజ్ యువర్ లాజిక్? నువ్వు ఛార్జ్ షీట్ నువ్వు నీ మీద అక్రమాస్తుల కేసు పెట్టి ఛార్జ్ షీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే విక్టిమ్ కార్డు ప్లే చేసావు. నువ్వు సోనియా గాంధీ పెట్టించింది, చంద్రబాబు నాయుడు పెట్టించాడని చెప్పి అదే విషయంలో మభ్యపెట్టావు అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి కాలం గడిపావు. ఇప్పుడు ఇది మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసులో ఎవరన్నా పోలీసులు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళకి సహకరించాలి కదా. నువ్వే కదా పోలీసులకి అధిపతివి. అటువంటి నువ్వు వీళ్ళందరినీ కర్నూలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లాడిని సిబిఐకి వెళ్లకుండా ఎందుకు కాపాడాడు? అంటే ఒక నిందితుడిని, పోనీ చనిపోయింది వేరే వాళ్ళు కూడా కాదు, నీ సొంత బాబాయ్ చనిపోయిన పరిస్థితుల్లో, చంపేసిన పరిస్థితుల్లో నీ కర్తవ్యం ఏంటి? నువ్వు చేయాల్సిందేంటి? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిందేంటి? ఆ బాబాయికి కొడుకుగా నువ్వు చేయాల్సిందేంటి? ఇవన్నీ మర్చిపోయి అవినాష్ రెడ్డి చాలా మంచివాడు, అవినాష్ రెడ్డి మంచివాడైతే నువ్వు మొట్టమొదటిసారి మీ ఇడుపులపాయకి వెళ్ళి మీ నాన్నకి సమాధికి దండం పెట్టి వచ్చేటప్పుడు ఎవరు చంపారో దేవుడికి తెలియాలి, మా చిన్నాన్నకి తెలియాలి అని ఎందుకన్నావు? అప్పుడే నువ్వు చెప్పలేదు. అంటే ఈ రోజున నువ్వు పీకల్లోతు కూరుకుపోయావు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున షర్మిల, సునీత చెప్తున్న విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు నుంచో చెప్తుందండి. మొదటి నుంచి ఇవే చెప్తున్నది. నారాసుర రక్త చరిత్ర నువ్వు నీ పేపర్లో, నీ సాక్షి పేపర్లో వేసుకున్నావు. అది మమ్మల్ని బురద చల్లటానికి, హత్య చేసింది మీ వాళ్లే చేశారు అని చెప్పి తెలుగుదేశం మొదటి నుంచి చెప్తున్నది. తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే రాజకీయ కక్షతో చెప్తున్నారని చెప్పి వీళ్ళే చెప్పారు. ఇప్పుడు అది చివరికి ఎక్కడి దాకా వచ్చింది? నీ చెల్లెలే చెప్పటం మొదలు పెట్టింది, నీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చెప్పటం మొదలు పెట్టింది,
వీళ్ళందరూ చెప్పటం కూడా ఎట్లా చెప్తున్నారు, మొత్తం అథారిటేటివ్ గా చెప్తున్నారు. అసలు మొత్తం ఇదంతా కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పొలిటికల్ యాంగిల్ ఉంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ షర్మిల. అవును. ఆమె ఎప్పుడో అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ విధంగా అంటే వాళ్ళు చెబుతూనే ఉన్నారు, మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, ఇవన్నీ మొత్తం అంతా కూడా రికార్డ్ అయి ఉంటే ఇంకా ఏంటండి, ఇంకా చిన్నపిల్లాడు ఏంటండి? గూగుల్ టేక్అవుట్ లో మొత్తానికైతే ఓపెన్ గా ఫస్ట్ టైం ఆయన అవినాష్ ని వెనకేసుకొస్తూ అయితే మాట్లాడారు. ఇప్పటి వరకు ఇప్పుడు అవినాష్ గురించి మాట్లాడలేదు ఆయన. ఒకసారి టీడీపీతో మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. వాళ్ళ చెల్లెలు చెప్పిన దాని ప్రకారం అయితే హంతకుడికి సీట్ ఇచ్చారు అనేది బేస్ లైన్ అండి. అవును. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.